హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం శ్రీ విష్ణు హీరోగా నటించిన విష్ణు విన్యాసం అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, జాతకాలని విపరీతంగా నమ్మే విష్ణు ఒంగోలులోని ఒక జూనియర్ కాలేజీలో ట్రైనీ లెక్చరర్గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ పర్మనెంట్ కావాలంటే ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్న లెక్చరర్స్లో ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్గా కొన్నాళ్ళు వర్క్ చేయాలి. తను ఎవరి దగ్గర పనిచేస్తాడో వాళ్ళకు విష్ణు బిహేవియర్ క్యాపబిలిటీ నచ్చి కాలేజ్ హైకమాండ్కి రెఫర్ చేస్తే అప్పుడు పర్మనెంట్ లెక్చరర్ అవుతాడు. దీనికోసం చాలా విధాలుగా ప్రయత్నిస్తుంటాడు విష్ణు ఎవరి దగ్గర పనిచేయకుండా కాలేజ్ నుంచి బయటికి పంపేయాలని కొందరు లెక్చరర్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితులలో అదే కాలేజీలో పనిచేస్తున్న లేడీ లెక్చరర్ అయిన మనీషా విష్ణుని తన దగ్గర అసిస్టెంట్గా చేర్చుకుంటుంది. తనదొక వెరైటీ క్యారెక్టర్. అన్ని వ్యసనాలు ఉన్నట్టు కనిపిస్తున్న మనీషా దగ్గర తప్పక పనిచేస్తుంటాడు విష్ణు. అనుకోకుండా ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే ఆమెని పెళ్లి చేసుకోవాల్సిన టైంలో ఆమె జాతకం గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది విష్ణుకి. అదేమిటంటే, ఆమెను పెళ్లి చేసుకున్న మొదటి భర్త 6 నెలలలో చనిపోతాడని తెలియడంతో విష్ణు ఆమెని మ్యారేజ్ చేసుకోవడానికి భయపడతాడు. కానీ ఆమె మీద ప్రేమతో పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇద్దరి పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? ఆమె జాతకం ప్రకారం విష్ణు 6 మంత్స్లో చనిపోయాడా? జాతకాలను విపరీతంగా నమ్మే విష్ణు చనిపోతానని తెలిసి కూడా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? చివరకు ఏమైంది అనేది మిగిలిన కథ. సినిమా అంతా శ్రీ విష్ణు వన్ లైనర్స్, మీమ్ కంటెంట్తో నిండి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కామెడీగా, సెకండ్ హాఫ్ ఎమోషన్స్తో సాగుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన శ్రీ విష్ణు సినిమాలలో ఇదే వీకెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కామెడీ వర్కౌట్ అయినా కూడా కథలో బలం లేకపోవడం వలన అంత ఎంగేజింగ్గా అనిపించదు ఈ సినిమా. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి శ్రీ విష్ణు యాక్టింగ్ అండ్ వన్ లైనర్స్ అండ్ లెంత్ ఆఫ్ ద ఫిలిం. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి మ్యూజిక్, రొటీన్ స్టోరీ అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.